హలో కొలిక్, ఇంకొక పాడ్కాస్ట్తో మళ్ళీ వచ్చేసాం. ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే చాలా మందికి ఆన్సర్ ఇచ్చే పాడ్కాస్ట్ ఇది. ఎందుకు అంటే చాలా మంది చదివేది ఒకటి, చేసే జాబ్ ఒకటి. కానీ ఈ పాడ్కాస్ట్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికేస్తాయి. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఏదో చదివి ఏదో జాబ్ ఎందుకు చేస్తున్నాను, చదివిన జాబే చేసుకుంటే నాకు బెటర్గా ఉండేదేమో. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఇందులో ఆన్సర్స్ దొరికేస్తాయి. మీకున్న క్వశ్చన్స్కే కాకుండా మిమ్మల్ని చాలా మంది అడుగుతారు కదా, నువ్వు చదివింది ఒకటి వేరే జాబ్ ఎందుకు చేస్తున్నావు అని. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ పాడ్కాస్ట్లో క్లియర్గా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఈ రోజు గెస్ట్ వచ్చేసి తన్వి. తను కూడా మనలాగే చదివింది ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి. కానీ తన జాబ్ ఏదైతే చేస్తుందో అందులో చాలా బాగా రాణిస్తుంది. ఎందుకంటే తనకు అర్థమైంది చదివింది ఒకటైనా సరే ఆ చదివింది ఈ చేస్తున్న జాబ్కి లింక్ ఏంటి, అది వర్తియా కాదని తన రియలైజ్ అయ్యింది. దానివల్ల షీఈస్ వెరీ హ్యాపీ, షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ హెర్ జాబ్. సో అలాగే మన ఛానల్లో మార్కెట్లో ఉన్న మంచి మంచి కోర్సెస్ అన్ని ఫ్రీగా లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్, అడ్వాన్స్డ్ పవర్ బిఐ కోర్స్ అనేది ఫ్రీగా లాంచ్ చేసాము. సో ఒకసారి చూడండి, మంచిగా నేర్చుకోండి, అంత తెలుగులోనే ఉంటుంది. నా ఎఫర్ట్స్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. లేట్ చేయొద్దు, లెట్స్ గో టు ద పాడ్కాస్ట్. Hi Tanvi. Hi Manikanta. So thank you for your time. Yeah. So you are the first female guest for our podcast basically. Thank you for the opportunity. థ్యాంక్ యూ బేసిక్గా. Yeah. ఇక్కడ నుంచి చాలా మంది ఫీమేల్ కూడా వస్తారనుకుంటున్నాను. సో యా, లెట్స్ స్టార్ట్ విత్ యువర్ జర్నీ. Yes. సో నేను బ్యాచిలర్స్ ఇన్ ఫిజిక్స్ చేశాను అండ్ మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ చేశాను. దీని తర్వాత నేను రిసెర్చ్లోకి వెళ్ళాలా అనేది నా మెయిన్ గోల్గా ఉండింది ఫస్ట్. సో మాస్టర్స్ చేసేటప్పుడు నేను కాన్ఫరెన్సెస్ వాటిల్లో పార్టిసిపేట్ చేశాను. మెటీరియల్ సైన్స్ రిలేటెడ్ రీసెర్చ్ వర్క్ చాలా చేస్తున్నాను. నానో సైన్స్, నానో టెక్నాలజీ, కాంపోజిట్స్, గ్రాఫీన్ అలాంటి సబ్స్టెన్సెస్తో వర్క్ చేస్తున్నాను నేను. దీని తర్వాత మెయిన్ ప్లాన్ వచ్చి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ కానీ లేకపోతే గేట్ ఎగ్జామ్ కానీ క్లియర్ చేసి పిహెచ్డి చేద్దాం, లేకపోతే జేఆర్ఎఫ్ అలాగా పోదామనే నా ఫస్ట్ ప్లాన్ ఉండింది. ఓకే. కాకపోతే నాకు ఆపర్చునిటీ అనేది దొరికింది అనలిటిక్స్ డొమైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను ఫస్ట్ ఐఐటి మద్రాస్లో ఈ బిఎస్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ దీని గురించి విన్నాను. ఓకే. సో ఎన్రోల్ చేశాను. ఎగ్జామ్ క్వాలిఫైయర్ ఎగ్జామ్కి ఎన్రోల్ చేసి క్లియర్ చేసి అడ్మిషన్ అనేది వచ్చేసింది. ప్యారలల్గా అదే టైంకి నాకు ఒక జాబ్ ఆఫర్ దొరికింది యాజ్ అ ఫ్రెషర్, యాజ్ అ అసోసియేట్. నాకు ఫస్ట్ టైం ఆపర్చునిటీ దొరికింది అనలిటిక్స్కి. సో నేను పిహెచ్డి పోదామా లేకపోతే దీనికి పోదామా అనేటప్పుడు ఇది ఒక కొత్త డొమైన్, ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ చేయండి. ప్రోగ్రామింగ్ అనేది ఇప్పటిదాకా నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి సరే దీని గురించి తెలుసుకుందామని చెప్పి ఈ డైరెక్షన్లో వచ్చేసాను నేను. ఓకే. సో నైస్. మీది ఎడ్యుకేషన్ వచ్చి ఫిజిక్స్ అన్నారు కదా, అక్కడ నుంచి డేటా అనలిటిక్స్కి ఎలా షిఫ్ట్ అయ్యారు? సో నాకు ఇనీషియల్గా ప్లాన్ పిహెచ్డీనే చేద్దామని, కానీ నాకు ఎప్పుడు టెక్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదనమాట. ఇప్పుడు ఫిజిక్స్లో కూడా ఇప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు వి యూస్ అ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు కొన్నిటికి కంప్యూటేషనల్ ఫిజిక్స్ అని ఒక సపరేట్ డొమైన్ ఉంటుంది. సో వీ క్రియేట్ సిమ్యులేషన్స్. ఇప్పుడు పిహెచ్డీ చేసేటప్పుడు కూడా ఇప్పుడు రీసెర్చ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ నానో సైన్స్, నానో టెక్నాలజీ, లేకపోతే మెటీరియల్ సైన్స్ రిలేటెడ్, లేకపోతే అందులో గ్రాఫ్స్ కానీ సిమ్యులేషన్స్ కానీ పాసిబుల్ కాంబినేషన్స్ కానీ అవన్నీ చేయడానికి కొంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే మంచిది అలాగనే అంటున్నారు. సో ఇనిషియల్ నా ప్లాన్ వచ్చి మెటీరియల్ సైన్స్ కాకుండా ఐ వాంట్ టు గో టు థియరటికల్ ఫిజిక్స్. దట్ వాజ్ మై మెయిన్ ఆస్పిరేషన్. అంటే ఇప్పుడు నాన్ లీనియర్ డైనమిక్స్ కానీ కేఆస్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వీటికి మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. కానీ నాకు అసలు తెలవద్దు, దాని గురించి అసలు ఏ నాలెడ్జ్ లేదు. సో దాని గురించి ఎక్స్ప్లోర్ చేయాలా. దిస్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. సో మనం ఒక డిగ్రీ చేస్తున్నాం, ప్యారలల్గా వర్క్ చేస్తున్నాం. సో మనకి డేటాబేసెస్ అంటే ఎలా ఉంటాయి, డేటా అంటే ఎలా ఉంటుంది, అసలు మనం ఎలా కలెక్ట్ చేయొచ్చు, దాన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు, దీని గురించి తెలుసుకుందామని ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఈ డొమైన్కి నేను ఇలాగ షిఫ్ట్ అయినాను. సో అండ్ అలాగా 2 years ఇప్పటిదాకా కంటిన్యూ అయినాయి. ఓకే. ఇప్పుడు ఫిజిక్స్ అన్నారు కదా, ఈ ఫిజిక్స్కి ఈ డేటా అనలిటిక్స్కి ఏమైనా రిలేషన్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? డెఫినెట్గా యాక్చువల్గా నేను ఈ ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు నాకు కంపెనీలో అక్కడున్న అనలిటిక్స్కి ఉన్న డైరెక్టర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు. ఇంటర్వ్యూలో అడిగాడు ఈ క్వశ్చన్, నువ్వు ఫిజిక్స్ నుంచి వచ్చావు, నీకు
అనలిటిక్స్లో నేను సెలెక్ట్ చేయాలా? యువర్స్ ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్, నీ స్కిల్ సెట్ వేరు, రైట్. వై ఆర్ యూ కమింగ్ హియర్, వై షుడ్ ఐ హైర్ యూ అన్నట్టు అడిగాడు. సో ఐ టోల్డ్ హిమ్ దట్ ఇట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. మనం ఏమనుకుంటున్నామంటే ఫిజిక్స్ అనేది కంప్లీట్గా వేరు, దానికి దీనికి సంబంధం లేదని మనం అనుకుంటున్నాం. కానీ మీరు ఫిజిక్స్ అనే కాదు, ఇంజనీరింగ్ కూడా, ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫిజిక్స్ అనే అంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ల్యాబ్లో మీరు ఏం చేస్తారు, రీడింగ్స్ తీసుకుంటారు. రీడింగ్స్ తీసుకొని వాటిని ఒక టేబుల్లో వేసుకోవాలి, ఒక డేటాని మీరు క్రియేట్ చేస్తున్నారు. డేటాని మీరు ఎక్సెల్లో టైప్ చేస్తే అది ఎక్సెల్లో ఉన్న డేటా అవుతుంది, మీరు హ్యాండ్ రిటర్న్గా చేసుకుంటే అది హ్యాండ్ రిటర్న్గా ఉంటుంది, బట్ డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టేబుల్. ఈ డేటాని మీరు తీసుకొని ఈ రెండింటిని మీరు గ్రాఫ్లో ప్లాట్ చేస్తారు. ఇప్పుడు గ్రాఫ్లో కూడా ఎట్లా అంటే ఒక గ్రాఫ్నే కాదు 2-3 గ్రాఫ్స్ ప్లాట్ చేస్తారు. సో దట్ ఇది చేసిన తర్వాత ఈ రెండు వేరియబుల్స్కి మీకున్న రిలేషన్షిప్ ఏంది, ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, స్క్వేర్ రూట్కి రిలేటెడా, స్క్వేర్ రూట్కి కాకపోతే స్క్వేర్కి రిలేటెడా, సో ఏ వేరియబుల్స్ ఎలా రిలేట్ అవుతున్నాయి మనం అది అర్థం చేసుకోవడానికి మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, డేటా క్రియేట్ చేస్తాం, డేటాని అనలైజ్ చేస్తాం, అండ్ దాని నుంచి కంక్లూజన్స్ తీస్తాం. అండ్ వీ ఆల్సో డూ సమ్ స్టోరీ టెల్లింగ్. సో వీఆర్ డూయింగ్ ద అబ్జర్వేషన్ లైక్ దిస్, వీఆర్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫైండింగ్స్, దీనివల్ల మనం ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీన్ని ఇలా అప్లై చేయొచ్చు, దీంతో ఇండస్ట్రీలో ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయి. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్కడంటే మన రీసెర్చ్ పేపర్స్ రాస్తాం. సో మెయిన్ గోల్ ఆఫ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ మీరు చేసేటప్పుడు ప్రాజెక్ట్ కంపల్సరీగా మీకు ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు ఒక కంప్లీట్ స్టోరీ టెల్లింగ్ మీకు ఎలా చేస్తారు, మీరు కలెక్ట్ చేసిన డేటా, మీరు అనలైజ్ చేసిన డేటాకి ఆన్సర్. ఇప్పుడు బిజినెస్ అనాలిటిక్స్లో మనం చేసేది సేమ్ అదే, బట్ డిఫరెన్స్ ఇస్ ద డేటా యు ఆర్ కలెక్టింగ్, మీరు చేసేది నాట్ ఫ్రమ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ బట్ ఫ్రమ్ బిజినెస్. బిజినెస్లో మన మెయిన్ గోల్ ఏంది, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు యాడ్స్లో మనం ఈ యాడ్స్ రన్ చేస్తే ఈ కంట్రీస్ నుంచి మనకి లీడ్స్ వస్తున్నాయి, ఈ కంట్రీస్ నుంచి మ్యాక్సిమం పీపుల్ మనకి ఆడియన్స్గా దొరుకుతున్నారు, ఇంతమంది మన బిజినెస్కి కస్టమర్స్ అవుతున్నారు. సో ఇది బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ డేటా. ఈ డేటాను కూడా నేను కలెక్ట్ చేసి, సో ఈ కంట్రీలో ఇంతమంది వస్తున్నారు, సో ఇక్కడ మీరు ఎక్కువ స్పెండ్ చేయండి యాడ్స్కి, అలా ఒక కంక్లూజన్ మనం చెప్తున్నాం. సో దేర్ ఈస్ నాట్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. సో ఎస్, నైస్ టు నో దట్ బేసికలీ లైక్ ఎందుకంటే ఏదైనా సరే అంటే లైక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, వాట్ ఎవర్ ద డొమైన్, లైక్ బయాలజీ ఏదైనా సరే ఫైనల్గా డేటా నోట్ చేసుకుంటారు, దాని నుంచి రీడింగ్స్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే నాకేమర్థమైందంటే ఏ డొమైన్కి వెళ్ళినా కూడా ఫైనల్గా డేటా అనాలిసిస్ లేదంటే డేటా అబ్జర్వేషన్ అనేది చాలా క్రూషియల్, మస్ట్ అనేది నాకు అర్థమైంది. దిట్స్ అ వెరీ గుడ్ టు నో, థ్యాంక్ యూ తన్వి. సో ఇప్పుడు ఈ ఫిజిక్స్ నుంచి ఈ డేటా అనలిటిక్స్కి రావడానికి, షిఫ్ట్ అవ్వడానికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏదైనా ఉందా? బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అనేది మనీ మెయిన్గా. థింగ్ ఈస్ మనం రీసెర్చ్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి బాగా ఫేమ్ అనేది ఉంటుంది రీసెర్చ్ బాగా చేస్తే, బట్ దానికి మనం ఇన్వెస్ట్ చేసే టైం కూడా చాలా ఎక్కువే. మనం అంత టైం పెట్టేది మనం ఐటీ ఇండస్ట్రీలో మనం పెడితే, ఇండస్ట్రీ వైజ్ ఐటీ అనే కాదు ఎనీ అప్లికేషన్ ఓరియంటెడ్ దాంట్లో మనం పెడితే మనకు వచ్చే శాలరీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే గ్రోత్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనీ వీ గెట్ బెటర్ పెయిడ్ ఇన్ ఐటీ జాబ్స్ కంపేర్ టు అకాడమియా, అంటే ప్రొఫెసర్స్ గానో రీసెర్చర్స్ గానో పోతే మనకు వచ్చే శాలరీ వచ్చి కంపేర్ చేయలేం. ఐటీలో అయితే ఒక ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే లైక్ నాకు కొంతమంది ప్రొఫెసర్స్ తెలుసు, వాళ్ళది బాగానే ఉంటుంది, లైక్ 1+ ఉంటుంది, 1 lakh ప్లస్ ఉంటుంది పర్ మంత్. బట్ అంటే హౌ డూ దే గెట్ దట్ మచ్ శాలరీ అని? 1 lakh ప్లస్ ఎలాగా అంటే ఇప్పటికీ కొంచెం స్టాండర్డైజ్ చేస్తున్నారు. ఇంతకు ముందర అయితే ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు చేసే రీసెర్చ్ బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి దే గో టు డిఫరెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకొని దానికి తగ్గట్టు కంపేరబుల్ యూనివర్సిటీ ఎక్కడ వాళ్ళ స్కిల్ ఇంప్లిమెంట్ అవుతుందో అలాంటి ప్లేసెస్ వెతికి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎలాగైందంటే ఒక స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంది సిఎస్ఐఆర్ నెట్ అని చెప్పి, ఆ ఎగ్జామ్ మనం రాస్తే జస్ట్ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ రాస్తే మీరు దాంట్లో 2 levels క్లియర్ చేయొచ్చు. ఒకటేమో జస్ట్ లెక్చరర్షిప్ అనమాట, మీరు ఒక లెక్చరర్గా పనిచేయచ్చు కాలేజ్లో, అండ్ కాలేజ్ని బట్టి శాలరీ ఉంటుంది. ఇప్పుడు అన్ని కాలేజెస్ ఒకేలాగా శాలరీ ఇవ్వరు అనమాట. ఇప్పుడు రెండోది ఏంటంటే జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో 2 years జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా ఉంటారు, ఫెలోషిప్ తీసుకుంటారు. దాని తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి తీసుకుంటారు. సో ఫెలోషిప్ అనేది మనకు ఒక అమౌంట్ ఇస్తారనమాట గవర్నమెంట్ నుంచి. సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 35,000 ఇస్తారు పర్ మంత్.
సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి కొంచెం ఇంక్రీజ్ అవుతది. 40,000, 45,000 ఉండొచ్చు. యాహ్! ఎగ్జాక్ట్ అమౌంట్ మారుతుంది. హ్మ్. సో, దిస్ ఈస్ ద స్టాండర్డ్. ఇలాగనే ఉంది. ఈ ఫెలోషిప్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఆ ఫెలోషిప్ తీసుకుంటూనే పీహెచ్‌డీ చేసి, పీహెచ్‌డీ తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేయాలా? ఓకే. అండ్ పీహెచ్‌డీకి కంపల్సరీ మీరు ఒక 2-3 రిసర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలా? హుహు. పోస్ట్ డాక్టరల్‌లో ఇన్ని రిసర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలా? హ్మ్. ఆ తర్వాత మీరు ప్రొఫెసర్‌గా ఎళ్ళినప్పుడు ప్రొఫెసర్‌గా మీరు ఇంతమంది స్టూడెంట్స్‌ని గైడ్ చేయాలా? మీరు కొన్ని పేపర్స్ పబ్లిష్ చేయాలా? మీ స్టూడెంట్స్ చేత కొన్ని పేపర్స్‌ని పబ్లిష్ చేయించాలా? ఓకే. కొలాబరేటివ్ రిసర్చ్ అనేది చేయాలా? హ్మ్. అంటే కాన్స్టెంట్‌గా మీరు జస్ట్ టీచింగ్ అని కాదు. ప్రొఫెసర్ అంటే జస్ట్ టీచింగ్ చేస్తారని కాదు. హ్మ్. రిసర్చ్ పేపర్స్ అనేది కాన్స్టెంట్‌గా పబ్లిష్ చేస్తూ ఉండంటే మీరు యాక్టివ్‌గా న్యూ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయో అవి తెలుసుకుంటూ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు అది ఒకవేళ మీరు కొంచెం మిస్ అయినా, లేకపోతే ఒకవేళ మీ మార్కెట్ అంటే రిసర్చ్‌లో ఉన్న ఐడియాస్‌ని మీకు తెలుసుకోవడంలో కొంచెం ఆహ్, ప్రాబ్లమ్ ఉన్నా, హ్మ్. లేక మీకు కంటిన్యూస్‌గా రిసర్చ్ పేపర్ రాయడం దాంట్లో డిఫికల్టీస్ ఉంటే మీకున్న క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే. వేరాస్ ఇన్ ఐటీ మీ ఇంత వర్క్ చేసేదేదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం జర్నీకి కనీసం 7 ఇయర్స్ ఏసుకోండి. పీహెచ్‌డీ, పోస్ట్ యాహ్! డాక్టరల్, బికమింగ్ ప్రొఫెసర్. ఈ ఆబ్వియస్లీ. 7 ఇయర్స్ నేను ఐటీలో పెట్టాననుకోండి. ఆ ప్రొఫెసర్‌కొచ్చే సాలరీ కన్నా నాకు ఐటీలో ఇంకా ఎక్కువే వస్తుంది. దట్ ఈస్ ట్రూ. ఐ అగ్రీ విత్ యూ. యాహ్! యాహ్! బికాజ్ లైక్ అండ్ అంటే ఇన్ని ఇయర్స్ అని కాదు గానీ బేసిక్‌గా వాటెవర్ దే ఆర్ గోయింగ్ త్రూ ఇప్పుడు బీటెక్ ఆర్ బీఎస్సీ అనేది జస్ట్ అ లిమిట్. అక్కడి నుంచి వాటెవర్ ద లైక్ ద హైయర్ స్టడీస్ ఆర్ కెరియర్ గ్రోత్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయితాయి. సో, వీళ్ళు ఈ పీహెచ్‌డీ ఇది వరకు వచ్చేటప్పుడు కొంతమంది అయితది, కొంతమంది అవ్వదు. బట్ ఇక్కడికి వీళ్ళకి ఈజీగా లైక్ 7-10 ఇయర్స్. ఐ నో వన్ పర్సన్ అతనికి బేసిక్‌గా 7 ఇయర్స్ ఈ హ్మ్. స్టార్టెడ్ పీహెచ్‌డీ. ఇప్పుడు 7 ఇయర్స్ బట్ ఇంకా కాలే. సో, అయితదని లేదు బేసిక్‌గా. అలా కొంతమంది నాకు తెలుసు పీహెచ్‌డీ స్టార్ట్ చేసి ఫినిష్ చేయకుండా వదిలేసినోళ్ళు. సో, మీరు చెప్పింది సేమ్. ఏదైతే ఇప్పుడు ఈ 5 ఇయర్స్ ఉందో లేదంటే 7 ఇయర్స్ ఉందో ఈజీగా ఐటీలో 5 ఇయర్స్ చేసుకొని కొంచెం మంచి టెక్నాలజీ మీద ఉంటే ఈజీగా 1,00,000 పర్ మంత్ ఈజీగా వస్తది. దట్ 1,00,000 ఈస్ ట్రూ. పైనే 1,00,000 రావడానికి పైనే వస్తది. యాహ్! ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు గానీ, లేదంటే లైక్ చదువయ్యి కొంచెం మీకు టైం ఉన్నప్పుడు గానీ, ఏ స్కిల్స్ మీకు ఈ జాబ్‌లోకొచ్చిన తర్వాత యూజ్ అయినియి? సో, నేను ఫిజిక్స్ చదివేటప్పుడు నా మెయిన్ స్కిల్స్ ఏది నేను ఇక్కడ క్యారీ ఓవర్ చేసుకున్నానో ఐ కెన్ సే ఎక్సెల్. హ్మ్. ఎక్కువగా నేను ఎక్సెల్‌లో గ్రాఫ్స్ ప్లాట్ చేయడం గాని, ఎక్సెల్ నుంచి ఒరిజిన్ అని మాకు సాఫ్ట్‌వేర్ ఉండేది. హ్మ్. అందులో వి విజువలైజ్ ద డేటా దట్ వి హావ్ క్రియేటెడ్. ఓకే. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇప్పుడు ఎక్స్‌పెరిమెంటల్ డేటా మేము చేస్తాం. హ్మ్. ఎక్స్‌ఆర్‌డి ఎక్స్-రే డిఫ్రాక్షన్ అనాలిసిస్ అని చేస్తాం. ఓకే. లేకపోతే మైక్రోస్కోప్ దానికుండే డేటా తీస్తాం. హ్మ్. లేకపోతే దీనికి టెంపరేచర్‌కి నా మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే. హ్మ్. లైట్ ఎలా యాహ్! రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎంత అబ్జార్బ్ చేసుకుంటోంది. హ్మ్. ఇలాంటిది ఎక్స్‌టెన్సివ్ చాలా చాలా పెద్ద డేటా సెట్స్ ఉంటాయి వీటికి. ఓకే. ఒక్కొక్క సబ్‌స్టెన్స్‌కి ఒక్కొక్కలాగా ఎంత హ్యూజ్ డేటా ఉంటుంది. హ్యూజ్ డేటా అంటున్నారు కదా! బేసిక్‌గా మనకిప్పుడు ఈ సిస్టమ్‌లో ఇవన్నీ అంటే డైరెక్ట్‌గా మనం ఏదో అప్లికేషన్ ఫిల్ చేస్తే డేటాలోకి ఒక డేటాబేస్ ఉంటది. హ్మ్. హ్మ్. అందులోకెళ్ళిపోతది. బట్ ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు అంతా రిటనే కదా! రిటర్న్ గాదు. రిటన్ కాదా? సో, హౌ మనకి హౌ డు వి గెట్ ద డేటా? వాట్ హ్యాపెన్స్ ఏందంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ ఎలా తయారయ్యాయంటే హ్మ్. మన ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎక్విప్‌మెంట్ ఉంది. థర్మోగ్రావిమెట్రిక్ అనాలిసిస్ అని. హ్మ్. సో, దీనికి నాకొక ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అందులో నా శాంపుల్ ఏదో దాంట్లో నేను ఫీడ్ చేస్తాను. హ్మ్. అది అనలైజ్ చేస్తది డేటాని. హ్మ్. దానికొక మీటర్ ఉంటుంది. థర్మోస్టాట్ లాగా ఉంటుంది. దానికి ఓకే. ఎంత రీడ్ అవుతుంది. ఇప్పుడు మనకి అమ్మీటర్, వోల్ట్‌మీటర్ ఆ! యెస్. అవన్నీ ఆటోమేటిక్‌గా మనకి క్రియేట్ అవుతున్నాయి. అవును. కాలిబ్రేట్ అవుతున్నాయి. హ్మ్. సేమ్ అదేలాగా థర్మోగ్రావిమెట్రిక్ అనాలిసిస్ అనేది ఉంది. నా శాంపుల్ యొక్క చేంజెస్ విత్ టెంపరేచర్ అండ్ ఓకే. ఫ్రీక్వెన్సీ ఇది నాకు తెలుసుకోవాలా అంటే హ్మ్. ఇయన్నీ డేటా మొత్తం అది ఆటోమేటిక్‌గా రీడ్ అయ్యి దాన్ని నేను ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తాను. డేటా హుహు. మొత్తం ఒక ఫైల్ లాగా క్రియేట్ అయ్యి హుహు. ఐ ఇన్‌స్టాల్ వన్ సాఫ్ట్‌వేర్ ఇన్ మై ల్యాప్‌టాప్. ఓకే. ఓకే. ఆ! ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసుకుంటే అందులో రన్ అయిన మొత్తం డేటా వచ్చి అందులో కలెక్ట్ అయ్యి ఒక ఎక్సెల్ ఫైల్ తయారైపోతది. ఓకే. ఎక్సెల్ ఫైల్‌లో ట్యాబ్స్ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క ట్యాబ్‌లో నాకు ఆ హ్యూజ్ డేటా సెట్ మొత్తం ఉంటుంది. ఓహ్! నైస్. ఆటోమేటెడ్. ఆటోమేటెడ్. సో, యాహ్! ఆ! ఇప్పుడు అన్నిటికి అలాగే రన్ అవుతున్నాయి. ఆ! ఇంక్లూడింగ్ థర్మోగ్రావిమెట్రిక్ అనాలిసిస్, ఆహ్, సెమ్ మైక్రోస్కోప్, హ్మ్. స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యాహ్! హ్మ్. ఇలాగా హ్యూజ్ బిగ్ ఇంకా చెప్పాలంటే ఎన్ఎంఆర్ అని ఒకటుంది. న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ అని. హ్మ్. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్
క్యారెక్టరైజేషన్ అని చెప్పాలా. ఓకే. దీనికున్న డేటా మొత్తం మనకి కంప్యూటర్‌లోనే వచ్చేస్తుంది. మనం ఓకే. మాన్యువల్‌గా రీడింగ్ చేయాలనేది పురాణా జమానా. అదే. ఇప్పుడు చాలా ఎందుకంటే బేసిక్‌గా సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. నేను నాకు కూడా ఫిజిక్స్ ఉండే. నేను డిగ్రీ చేశాను. నాతో ఫిజిక్స్ ఉండే. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. ఫిజిక్స్ చేసినప్పుడు ఆ గ్రాఫ్స్ ఏదైతే మేము ఎక్స్‌పెరిమెంట్స్ చేసామో అన్నీ చేతనే రాసుకున్నాం ఇదంతా. సో, ప్లీజ్ కంటిన్యూ. సో, నా మెయిన్ స్కిల్స్ నేనేది క్యారీ ఓవర్ చేశానంటే ఎక్సెల్. హ్మ్. ఇప్పుడు మనకెలాగా అన్నీ ఆటోమేట్ అయిపోయినాయి. అన్నీ ఏ సాఫ్ట్‌వేర్ తీసుకున్నా డైరెక్ట్‌గా మనం వచ్చి ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని మన మెజర్‌మెంట్ ఏది ఎక్విప్‌మెంట్ ఉందో దానికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో, మనకి హ్యూజ్ డేటా అంత వాల్యూమ్ ఉండే డేటా మొత్తం మనకి నేరుగా ఒక ఎక్సెల్ ఫైల్‌లో స్టోర్ అయిపోతుంది. యాహ్! సో, దాంతో నేను విజువలైజ్ చేశాను డేటాని. చాలా గ్రాఫ్స్ వేస్తున్నాను. కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్రాఫ్ అంటే మేబీ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వాల్యూ ప్లాట్ చేస్తే రాదేమో. దానికి లాగరిథమ్ వాల్యూ తీసుకుంటే వస్తుందేమో. రెసిప్రోకల్ తీసుకుంటే వస్తుందేమో. రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? ఎంత దూరం వరకు ఎర్రర్ తీసుకోవచ్చు. ఓకే. దీనికి కొంచెం స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ కూడా నాకు ఉన్నది. దాంతో ఎట్లా అంటే ఎర్రర్ ఇంత దూరం అవుట్‌లయర్స్ ఉండొచ్చు. ఇంత దూరం అవుట్‌లయర్స్ ఉండకూడదు. సో, ఒక ట్రెండ్ అనేది ఎట్లా అబ్జర్వ్ చేస్తాను. దీనికి ఎట్లా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో దీనికి వాల్యూస్ ఎలా ఉండొచ్చు. సో, అండర్‌స్టాండింగ్ డేటా, విజువలైజింగ్ డేటా, స్టోరీ టెల్లింగ్ అండ్ యూజింగ్ ఎక్సెల్ అంటే లుకప్స్ గానీ, పివట్ టేబుల్స్ గానీ అండ్ ఎక్సెల్ ఫార్ములాస్ బాగా ఎక్సెల్ నాలెడ్జ్, అనలైజింగ్ డేటా అనేది బాగా నేను క్యారీ ఓవర్ చేసుకున్నాను. ఓకే. సో, ఎనీ అదర్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ యెస్. అనలిటికల్ థింకింగ్, రీజనింగ్? యెస్. డెఫినెట్‌గా ఇప్పుడు ఇంత డేటా తీసుకొని మనం ఒక స్టోరీని చెప్తున్నాం. ఇలాగ రిలేషన్‌షిప్ ఉన్నది 2 వేరియబుల్స్‌కి అంటే డెఫినెట్‌గా అనలిటికల్ థింకింగ్, రీజనింగ్ అనేది క్రూషియల్. ఇది లేకపోతే మనం అంత మీనింగ్ చెప్పలేం. ఒక ఓకే. నంబర్స్‌ని చూసి మనం దానికి ఒక మీనింగ్ ఇస్తున్నాం అన్నమాట. యాహ్! సో, దానికి డెఫినెట్‌గా అనలిటికల్ థింకింగ్, రీజనింగ్ అనేది చాలా క్రూషియల్. యాహ్! కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ రీసెర్చ్ మనం చేసినా ఇప్పుడు దాన్ని మనం ప్రెజెంట్ చేయాలా. మనకి ఎగ్జామినర్స్ వస్తారు. ఓకే. రిసర్చ్ మనం చేసిన రిసర్చ్ బాగా అది వాల్యూ ఉన్నదా? లేకపోతే ఆల్రెడీ ఇంకెవరో చేసిందే మనం మళ్ళీ చేస్తున్నామా? ఓకే. ఇప్పుడు రిసర్చ్ దాంట్లో ఒక మెయిన్ రూల్ ఏందంటే ఇంకొకళ్ళు చేసిన వర్క్‌ని మనం రెప్లికేట్ చేయడం అనేది అలౌడ్ కాదు. వీ హావ్ టు డూ సంథింగ్ కంప్లీట్‌లీ న్యూ. ఇంకొకళ్ళు చేసిందే మనం చేస్తే అది ప్లేగియరిజం అవుతుంది. యూ విల్ నాట్ బి అలౌడ్ టు బి ఎ ప్రొఫెసర్. యూ విల్ బి అంటే అదొక బ్లాక్ మార్క్ లాగా తయారైపోతుంది. ఓకే. సో, వీ షుడ్ ఆల్వేస్ క్రియేట్ న్యూ థింగ్స్. సో, మనకి ఆ థింకింగ్ అనేది మన క్రియేటివ్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ అనేది మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూఆర్ ఇన్ ద రిసర్చ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికాస్ యూఆర్ కన్విన్సింగ్. అక్కడ వచ్చిన ఎగ్జామినర్కి మనం చెప్తున్నాం. సో, నేను ఇలాగ రిసర్చ్ చేస్తున్నాను. వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు, క్రాస్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దే విల్ పుట్ యూ ఇన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఎలాంటి క్రాస్ క్వశ్చన్ అడుగుతారు అంటే నువ్వు చేసిన వర్క్ అసలు వాల్యూ లేదన్నట్టు కూడా కొన్నిసార్లు అడుగుతారు కొంతమంది. ఓకే. మనం వాళ్ళని కన్విన్స్ చేయాలన్నమాట. సో, నేను చేసింది దీనికి ఇంత వాల్యూ ఉంది, దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, దీనికి ఇంత హిస్టరీ ఉంది, లిటరేచర్లో ఇవన్నీ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఇలాగ చేయవచ్చు, దీనికి స్కోప్ ఏముంది. ఓకే. సో, మనం దాన్ని కమ్యూనికేషన్తోనే మనం దాన్ని కన్వే చేయగలం అనమాట. కరెక్ట్. అండ్ రిటర్న్, స్పోకన్ కూడా. వర్బల్ వచ్చి ఎగ్జామినర్స్కి లేకపోతే కాన్ఫరెన్సెస్లో వాటిలో మాకు బాగా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. వెరాజ్ ఇప్పుడు వర్క్ అనేది అఫీషియల్గా రికార్డులో పబ్లిష్ అవ్వాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ వెరీ వెల్. ఓకే. అంటే మనకి రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అవి కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఐ క్యారీడ్ ఓవర్. లాట్ ఆఫ్ థింగ్స్. అంటే లైక్ ఏదైతే మనం ఇప్పుడు ఈ డేటా అనలిటిక్స్‌లో లేదంటే డేటా సైన్స్‌లో చేస్తామో 80% ఫిజిక్స్‌లో కూడా ఉంది. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. డెఫినెట్లీ. యాహ్! దట్ ఇప్పుడు ఈస్ గుడ్. ఫిజిక్స్ లేకపోతే ఎనీ రిసర్చ్, ఎనీథింగ్, ఈ సైన్స్ అనేది వీ షుడ్ కాల్ ఇట్ సబ్సెట్ ఆఫ్ డేటా సైన్స్. డేటా ట్రూ. అనేది యూనివర్సల్ అన్నమాట. యాహ్! యూనివర్స్. దానికి మనం సబ్సెట్, మన డేటా అని మనం ఫిజిక్స్ డేటా, బయాలజీ డేటా, మెడికల్ డేటా అలా చెప్పుకుంటే అవన్నీ సబ్సెట్లు అయిపోతాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మంచి ఐ మీన్ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు బేసిక్‌గా ఇది. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్‌కి ఈ అనలిటిక్స్ జాబ్‌లో బేసిక్‌గా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? సో, 2 ఇయర్స్ అనేది అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న ఒక స్టేజ్. ఫేజ్. సో, స్టార్టింగ్ యాజ్ అ ఫ్రెషర్ అంటే మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. అండ్ ఫ్రెషర్గా మీరు ఏ డొమైన్కైనా వెళ్ళొచ్చు. స్టార్టింగ్లో మీకున్న స్కిల్ సెట్, ప్రీవియస్గా మీకు బేసిక్ నాలెడ్జ్తో
ఏ డొమైన్ అయినా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక డొమైన్లో ఎంటర్ అంటూ అయిపోయారంటే ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంది నావిగేట్ చేయడం కొంచెం కష్టం. మనకి ఇండస్ట్రీ అర్థం చేసుకోవాలా, ఏది ఎక్కువ డిమాండ్లో ఉంది అండ్ ఆ డిమాండ్లో అనేది మన దగ్గర ఏది మ్యాచ్ అవుతుంది, మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, మనం ఎక్స్ప్లోర్ చేయాలా. దట్ ఈస్ అ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఓకే, మరి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అండ్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ లెర్న్ యూ అక్వైర్డ్? సో నేను వచ్చి ప్యారలల్గా ఆన్లైన్ డిగ్రీ ఐఐటిఎంలో చేస్తున్నాను. సో నేను అక్కడ నేర్చుకునే సబ్జెక్ట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనేది నాకు కంప్లీట్ అయింది. సో అందులో నేను మ్యాథమెటిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్, స్టాటిస్టిక్స్ అండ్ పైథన్, బేసిక్స్ ఆఫ్ పైథన్ ఇంట్రడక్షన్ అవి నేర్చుకున్నాను. సో ఇవి నేర్చుకునేటప్పుడు ఏమైందంటే ఓకే మనకి ప్రోగ్రామింగ్ అంటే ఇలా ఉంటుంది, కోడ్ రాయాలంటే ఇలాగ ఉంటుంది, డేటాను అర్థం చేసుకోవాలంటే ఇలాగ స్టాటిస్టికల్ టూల్స్ అనేది ఉన్నాయి, మ్యాథమెటిక్స్ అవన్నీ బాగా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడింది. ప్యారలీ నేను వచ్చి జాబ్లో ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి, ఏది ఎక్కువగా డిమాండ్లో ఉంటుంది, ఎక్కువ ఏ స్కిల్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఏ స్కిల్ అనేది అవసరం, ఏ స్కిల్ అవసరం లేదు నా డొమైన్కి అనేది కూడా అర్థమైంది. సో ఈ రెండింటికి ఒక ప్యారలల్ తీసుకొని ఇప్పుడు కరెంట్లీ నేను పర్సనల్గా చేసేది ఏంటంటే పైథన్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫర్ మై కరెంట్ డొమైన్. నేను వర్క్ చేసే డొమైన్లో ఇవి ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమవుతుంది. సో ఆ స్కిల్స్ వన్స్ ఐ అండర్స్టూడ్ ఈ రెండింటికి ప్యారలల్ డ్రా చేసేసరికి నాకు అర్థమైంది. సో వీ కెన్ గో ఇన్ దిస్ డైరెక్షన్. దానికి కొంచెం రీసెర్చ్ చేయాలంటే కొంచెం వెతకాల, జాబ్ డిస్క్రిప్షన్స్ లేకపోతే ఇండస్ట్రీలో ఎలా ఉంది కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకు అది అర్థమవుతుంది. ఓకే, సో మీకున్న ఎక్స్పీరియన్స్లోని మీరు చేసిన ప్రాజెక్ట్స్ అంటే లైక్ అందులో ఛాలెంజెస్, అందులో మీకు వచ్చిన రికగ్నైజేషన్స్ అలాంటివి ఏమైనా కొంచెం షేర్ చేస్తారా? సో నేను ఎక్కువగా నాకు లైక్ చేసిన నా ప్రాజెక్ట్ ఏంటంటే పైథన్తో ఆటోమేట్ చేయడం నా వర్క్ని. సో ఇప్పుడు యాజ్ అ పర్సన్ వర్కింగ్ ఇన్ అనలిటిక్స్ మేము ఎక్సెల్ డేటాని చాలా వరకు మాన్యువల్గా మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది ఎక్సెల్లో కానీ. ఇప్పుడు నేను నేర్చుకున్నది పవర్ బిఐలో కూడా కొంచెం మన డేటా సోర్స్ని మనం చేంజ్ చేయడం, దాంట్లో ఉన్న డేటాని క్లీన్ చేయడం కానీ ఆ డేటాని ప్రాసెస్ చేయడం కానీ అది మాన్యువల్గా చాలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మాన్యువల్ దాన్ని తీసేయడానికి నేను పైథన్తో ఆటోమేట్ చేశాను చాలా వర్క్ని. సో ఆటోమేట్ చేయడం వల్ల టైం అనేది కొంచెం సేవ్ అయింది, ప్లస్ నేను పైథన్ ఇంకా కొంచెం బాగా నేర్చుకునేటట్టు అలా అయింది. సో యాజ్ అ ఛాలెంజ్ ఇందులో మ్యాక్సిమం ఎలాగంటే కోడింగ్, ఇప్పుడు మనం కోడింగ్ నేర్చుకునేది ప్లస్ కోడింగ్ని ఇంప్లిమెంట్ చేసేది రెండు వేరేలాగా ఉంటాయి. కోడ్ నేర్చుకుంటే ఓకే ఇది రాస్తే ఇది వస్తుంది, ఇది రాస్తే ఇది వస్తుంది మనకు తెలుసు. ఇప్పుడు ఏ కోడ్ మన దగ్గర లేదు, మనం కొత్తగా మనం ఆలోచించి రాయాలి ఒక కోడ్ని సడన్ గా. మన ఏ అప్రోచ్ యూజ్ చేస్తాం, ఎలాంటి అల్గోరిథం వాడతాం, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మన లీడ్ కోడ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ హ్యాకర్ ర్యాంక్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ అవి వేరేలాగా ఉంటాయి, వర్క్లో మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేది వేరేలాగా ఉంటాయి. సో దట్ వాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఓవర్కమ్ అవడానికి నాకు ChatGPT చాలా హెల్ప్ చేసింది నిజంగా. బికాస్ మనకు ఒక ఐడియా లేనప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓహో నాకు పైథన్ రాదేమో, మనకు ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది, ఓకే నేను సరిగ్గా నేర్చుకోలేదని. అలా ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడైనా మనం ఏమైనా నేర్చుకోవాలా అనేది ఇప్పుడు మన దగ్గర టూల్స్ అనేవి ఉన్నాయి, ఏఐ టూల్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఏ క్వశ్చన్ ఎంత సిల్లీ క్వశ్చన్ ఉన్నా మీరు ఏఐని అడిగితే మీకు కరెక్ట్గా దాని తగ్గ ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇప్పుడు ChatGPT కన్నా వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ క్లాడే సోనెట్ అని చెప్పి ఒక ఏఐ టూల్ ఉంది. అందులో మీరు ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడిగితే మీకు ఇంకా కోడ్ ఇంకా పర్ఫెక్ట్గా రాసిస్తుంది ఏఐ మోడల్ నుంచి. సో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. పైథన్ మీ నోట్బుక్ ఏది ఉందో దాంట్లో మీరు దాన్ని రన్ చేస్తే మీకు దాని నుంచి ఐడియా వస్తుంది. ఆ కోడ్ లైన్ బై లైన్ కూడా నేర్చుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా ఈ ఫంక్షన్ కూడా దీనికి అని. ఎగ్జాక్ట్లీ. సో వీ కెన్ లెర్న్ అ లాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో ఇప్పుడు మీరు ఈ డేటా అనలిటిక్స్ రోల్ అయితే ఏదే ఉందో అందులో సస్టైన్ అవ్వడానికి లేదంటే సక్సెస్ చూడడానికి ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా ఫాలో అవుతారా? సో కొంచెం సింపులే. ఏంటంటే ఇప్పుడు జాబ్ సెర్చ్ చేయడానికి సైట్స్ ఉంటాయి చూడండి, నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ ఇండీడ్ జాబ్ సెర్చ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. అందులో మనం ఏ రోల్ని మనం చేయదలుచుకుంటున్నాము, అంటే నా గోల్ ఇది, నేను ఇలాంటి రోల్లో వెళ్ళదలుచుకుంటున్నాను అనే రోల్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ రోల్స్కి డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా దాన్ని పట్టుకోండి. ఆ డిస్క్రిప్షన్స్ మారుతాయి డెఫినెట్గా, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. బట్
ఆన్ అన్ యావరేజ్ ఈ రోల్స్ అన్నిటికీ జనరల్గా బేసిక్ స్కిల్స్ అందరికీ కామన్గా కొన్ని ఉంటాయి. ఎస్ ఆ కామన్ స్కిల్స్ ఏందో మీరు ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి. ఎగ్జాక్ట్లీ ఈ స్కిల్స్ ఐడెంటిఫై చేసినాక మీరు ఆ కోర్సెస్ ఏదేది ఉంటాయి కోర్సెరా, ఇప్పుడు మీరు కోర్సెస్ కూడా ఏదంటే ఆ ప్లాట్ఫామ్లో చేయకండి. అండ్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, మీరు ఈ కోర్స్ చేయండి జస్ట్ 99 రూపీస్ అలాగా. రైట్ అందులో ఒక స్టాండర్డ్ ఉన్నదన్నమాట. ఓకే స్టాండర్డ్ ఉండేటట్టు మనం కోర్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు అఫీషియల్గా గూగుల్ నుంచి మనకు కోర్సెస్ చాలా ఉన్నాయి అండ్ మనకి దానికి ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఆఫర్ చేస్తారు కోర్సెరాలో. అలాంటి కోర్సెస్ మీరు చేయాలా. ఓకే సో కోర్సెరాలో ఉండే కోర్సెస్ ఫ్రమ్ గూగుల్, లేకపోతే మైక్రోసాఫ్ట్లో కొన్ని కోర్సెస్కి ఎగ్జామ్స్ మనం రాయాల్సి వస్తుంది. PL 300 అనేది పవర్ BIకి ఉన్నది. సో అలాంటి కోర్సెస్ ఇప్పుడు ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ పవర్ BI డెవలపర్ నేను వెతికితే మ్యాక్సిమం నాకు అవసరమైన స్కిల్ సెట్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి, పైథన్ బాగా రావాలా. ఒక విజువలైజేషన్ టూల్ పవర్ BI కానీ ట్యాబ్లో కానీ ఇందులో సర్టిఫికేషన్ ఉండాలా, ఓకే పైథన్లో సర్టిఫికేషన్ ఉండాలా. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక డేటాబేస్ని మేనేజ్మెంట్ చేయడం అంటే రిలేషనల్ డేటాబేస్ని క్వెరీ రాసి మనం దాన్ని ఏదైనా ఒక డేటాబేస్లో మనం డేటాని మ్యానిపులేట్ చేయడం, క్వెరీ రాయడం. సో డేటాబేస్కి ఉన్న లాంగ్వేజ్ మ్యాక్సిమం అందరూ వాడేది SQL అండ్ MS SQL, T-SQL అలా ఒక్కొక్క టైప్లో ఉన్నాయి. బట్ జనరల్గా SQLకి మెయిన్గా ఉన్న ఫంక్షన్స్ ఏమున్నాయో అవి ఒక బేసిక్స్ నేర్చుకోవడం అవసరం. సో ఈ స్కిల్స్ వచ్చి బేసిక్ ఎంట్రీ లెవెల్కి ఇవి అవసరం అని అంటారు. ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్కి నేను చూసింది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఇప్పుడు పైథాన్లోనే అడ్వాన్స్డ్గా మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ యూజ్ సర్టన్ నోట్బుక్స్. ఇప్పుడు కొన్ని పైథాన్ రిసోర్సెస్ ఉంటాయి, ఆరెంజ్ లేకపోతే టెన్సర్ఫ్లో. ఓకే వీటిలో మనం మెషిన్ లెర్నింగ్ని ఎలా ట్రైన్ చేయొచ్చు, దీంతో ప్రెడిక్టివ్ మోడల్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు, మోడలింగ్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అండర్స్టాండింగ్ డేటా వేర్ హౌసింగ్. ఓకే ఇప్పుడు అజర్ డేటా ఫ్యాక్టరీ ఉంటుంది, లేకపోతే అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఆర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ఏది మీకు అవసరమో, ఏది ఎక్కువగా కామన్గా అడుగుతున్నారో అలాంటివి మీరు ఐడెంటిఫై చేసి అందులో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే మీకు ఆ డైరెక్షన్లో మీరు బాగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇందులో. ఇట్స్ గుడ్ థింగ్. సో మీరు ఆల్రెడీ చదువుతున్నా అని చెప్పారు కదా, BSc ఆన్లైన్ సంథింగ్ ATM. సో ఈ చదువుతూ హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ జాబ్? వన్ స్ట్రాటజీ నాకు ఏది బాగా యూజ్ అయిందంటే, నేను చదివేది నేను వర్క్ చేసేది ఒకే టాపిక్ అనేటట్టు నేను చేసుకుంటే నాకు 2 birds at 1 stone. ఒకే టైంలో నేను రెండిటికి ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను టైం డెఫినెట్గా మనకి వీకెండ్లో టైం ఉంటుంది, లేకపోతే ఎప్పుడైనా లీవ్స్ ఏమైనా వచ్చినా మనకి వీక్కి అట్లీస్ట్ ఒక ఫ్యూ అవర్స్ మనకి టైం మిగులుతుంది. ఆ టైం ఏదో మనం చదువుకునేది మనకి జాబ్కి రెండింటికి కామన్గా ఉండేటట్టు మనం చూసుకుంటే ఆ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. నేను పైథాన్ అనేది నా ఎగ్జామ్కి చదువుకుంటాను BS డిగ్రీలో. పైథాన్ కానీ DBMS కానీ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లేకపోతే జావా స్క్రిప్ట్, ఈ సబ్జెక్ట్స్ అనేది మాకు ఉంటాయి డిప్లొమా లెవెల్లో. ఈ సబ్జెక్ట్స్ నేను చదువుతూనే వీటిని నేను వర్క్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. చేస్తూనే దాంట్లో నేను బాగా స్ట్రాంగ్ అయితే నాకు ఎగ్జామ్లో రాయడానికి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ కెన్ ఆల్సో గివ్ సమ్ డెమోస్ టు, లేదంటే లైక్ సమ్ టిప్స్ చెప్పొచ్చు మీ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఫంక్షనల్ గ్రోత్ ఎలా ఉంటుంది ఒక కంపెనీ అని తెలుస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ బేసిక్గా. బట్ అందరికీ ఎలా కుదరదు అని కాదు కానీ, బట్ బెస్ట్ స్ట్రాటజీ ఎలాగంటే మనకి మనం ఏది చదువుతున్నామో అది మనకి జాబ్లో అప్లై అయ్యేటట్టు చదువుతూ పోతే మనకి బాగా యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్, లేదంటే లైక్ ఎవరైతే ఫిజిక్స్ చదువుతున్నారో లేదంటే డేటా అనలిస్ట్కి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే అడ్వైస్, ద బెస్ట్ అడ్వైస్ ఆర్ సజెషన్స్ మేబీ? ఇప్పుడు ఫిజిక్స్ మీద ఎక్కువ ప్యాషన్ ఉండేవాళ్ళు, అంటే ఫిజిక్స్ రీసెర్చ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫిజిక్స్లోనే కంటిన్యూ అవ్వడం బెస్ట్. ఎందుకంటే ఒక చేంజ్ ఇన్ ద కెరియర్ అంటూ ఏర్పడితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం చాలా కష్టం. అంటే మీకు ఆ మొమెంటం ఏది ఉంటుందో ఫిజిక్స్లో పోతూ ఉంటే ఒక బ్రేక్ ఏర్పడిన అవుతుంది, దాని నుంచి మళ్ళీ పైకి వెళ్ళి దాన్ని క్రాస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది, టైం వేస్ట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. వెరాజ్ ఫిజిక్స్ నుంచి వేరే డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను, నా మెయిన్ మోటో వచ్చి ఐ వాంట్ టు
మేక్ మోర్ టైం. ఇప్పుడు నాకు ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి, నాకు ఒక డిఫరెంట్ కెరియర్ని ఎక్స్ప్లోర్ చేయాలా, నాకు ఫిజిక్స్ కాకుండా వేరే డొమైన్లో ఎక్స్ప్లోర్ చేయాలా, నాకు కార్పొరేట్లో వర్క్ చేయాలా అనుకునేవాళ్ళు ఫిజిక్స్లో నుంచి మీరు ఏ స్కిల్స్ క్యారీ ఓవర్ చేసుకున్నారో దాన్ని బాగా రిఫైన్ చేస్తూ ఇలాంటి స్కిల్స్ మీరు గెయిన్ చేయండి. అంటే ఫిజిక్స్ చదువుతూ ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ టైం అనమాట. మీరు ఏ డైరెక్షన్లో పోతారనేది ఇప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ మీద బాగా ప్యాషన్ ఉండేవాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసి పిహెచ్డి వైపు పోవడానికి ట్రై చేయండి, రీసెర్చ్ వైపు పోవడానికి ట్రై చేయండి. మీకున్న టైంని, లేకపోతే కార్పొరేట్ వరల్డ్లో ఎంటర్ చేద్దాం అనుకునే వాళ్ళు మీకున్న టైంని బాగా యూటిలైజ్ చేస్తూ ఇలాంటి కోర్సెస్ చేయండి. పైథాన్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, లేకపోతే డేటాబేస్ మేనేజ్మెంట్లో కానీ ఇలాంటి కోర్సెస్ మీరు చేస్తూ ఉంటే మీకు యాజ్ ఎ ఫ్రెషర్ మీరు వెళ్ళేటప్పుడు మీకు ఈజీగా ఆపర్చునిటీస్ అనేది దొరుకుతాయి. ఓకే, నైస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో అంటే వాట్ డూ యూ మీన్? అంటే లైక్ ఫిజిక్స్ మీద పనిచేసే వాళ్ళకి అంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు అంటున్నారా, లేదంటే లైక్ ఈ ఏదైతే ఐటీకి వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు అంటున్నారా? వాట్ ఈస్ యువర్ పాయింట్? ఇదంతా సబ్జెక్టివ్ అన్నమాట. ఒక్కొక్క పర్సన్కి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనేది వేరేలాగా ఉంటాయి. బట్ ఇన్ జనరల్ నా ఎక్స్పీరియన్స్ ఎలాగుండిందంటే, ఒకసారి మా ల్యాబ్లో నేను ఒక శాంపిల్ క్రియేట్ చేస్తూ ఉన్నాను, ఒక కాంపోజిట్ శాంపిల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, మార్నింగ్ వెళ్ళాను ల్యాబ్కి, అరౌండ్ 8-9 AM వెళ్ళాను. నైట్ 10 PM దాకా ల్యాబ్లోనే ఉన్నాను నేను కంటిన్యూస్గా. సో రోజు జరగదు అనుకోండి, కానీ ఇలా ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మన వర్క్కి ఇంటరప్షన్ రాకుండా మనకు ఒక హైపర్ ఫోకస్ మోడ్ అనేది ఏర్పడిపోతుంది కొన్నిసార్లు రీసెర్చ్ మీద బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళకి. సో కొన్నిసార్లు మన రియల్ లైఫ్లో మనం చేయాల్సినవన్నీ కొంచెం ఇట్ విల్ కమ్ టు అ స్టాప్. మనం ఎక్కడికి పోయినా మనకు ఆ ఆలోచనలే ఉంటాయి. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, కొంతమందికి దే ఎంజాయ్ దట్. బట్ మనకు ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా లైఫ్లో. ఫార్వర్డ్ మనం మూవ్ అయ్యే కొద్దీ మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇలాగా చాలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనము ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రిక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోగలిగిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్, ఉన్న టైంలో వర్క్ టైమ్స్లో వర్క్ చేయడం మ్యాక్సిమం అలా చూసుకోండి. కొంతమంది వర్క్ టైం అయిపోయిన తర్వాత కూడా వర్క్ చేస్తారు, అంతా మన ప్లానింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్, రూల్ ఏంటంటే మన వర్క్ టైంలో ఉన్నంత వరకు మనం ఆ టైంలోనే మేనేజ్ చేసుకొని వర్క్ని ఆ టైంలోనే కంప్లీట్ చేసుకోవడానికి చూసుకొని, వీకెండ్స్లో మనం మన ప్రయారిటీ, మన పర్సనల్ వర్క్, మన లైఫ్లో ఏది ఉందో దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. సో అది నాకు కార్పొరేట్లో ఐఎమ్ ఫైండింగ్ దట్ బ్యాలెన్స్ కంపేర్ టు నేను ఎంఎస్సీ చేసి అప్పుడు రీసెర్చ్ వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు నాకు ఇలాంటి ఒక బ్యాలెన్స్ అనేది అప్పుడు లేదనమాట. ఓకే, బట్ ఆబ్వియస్ లైక్ కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకుంటా, ఎందుకంటే లైక్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ కదా, టు బీ ఇన్ అ గుడ్ పొజిషన్ ఆర్ గుడ్ లైక్ క్రియేట్ ఎ గుడ్ ఎన్వైర్న్మెంట్. సో మీ ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్, ఈ రెండింటికి మధ్యలో యాజ్ యూ సెడ్ దెర్ ఈజ్ ఎ బ్రేక్. సో ఇప్పుడు మీరు ఒకవేళ కనుక వెనక్కి వెళ్తే, సో వాట్ వుడ్ యూ డూ? మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? వెనక్కి వెళ్ళుంటే నేను చదివేటప్పుడే నేను ఈ కోర్సెస్ అనేవి చేసుంటాను. నాకు మధ్యలో ఒక బ్రేక్ అంటూ ఏర్పడి, అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలా అనేది ఒక డైలమా ఏర్పడింది. అండ్ ఇప్పుడు నేను కొంచెం రేస్లో కొంచెం వెనక్కున్నానా అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో నేను ముందరే కొంచెం ప్లాన్ చేసి చదువుకొని ఉండొచ్చు. సో దట్ ఈస్ మై ఫీలింగ్. సో చాలా మందికి తెలియాలి ఇది బేసిక్గా. డెఫినెట్గా. ఇప్పుడు ఒకటి మాత్రం అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు చదివేటప్పుడే మీరు మీ కాలేజ్కి చదువుకునేది కాకుండా ఎక్స్ట్రాగా మీకు స్కిల్ బిల్డింగ్ అనేది దట్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట. మీరు వర్క్ చేసేటప్పుడు చేసుకుందాం అనుకునేది దట్ ఈస్ సెకండరీ. అది కుదరచ్చు, కుదరకపోవచ్చు, మీరు చెప్పలేము. కాబట్టి మనం చదువుకునేటప్పుడే మనం ఏ డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనే మనకి ఆశ ఉందో వాటి గురించి మనం అప్పుడే తెలుసుకోవడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం ఆ చదువుకునే టైంలోనే కొంత టైం కేటాయించి కోర్సెస్ అనేది చేయడం, ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవడం. మనం ఫిజిక్స్లోకి వెళ్ళినా లేకపోతే కార్పొరేట్ సైడ్కి వచ్చినా ప్రోగ్రామింగ్ అనేది మస్ట్. ప్రోగ్రామింగ్ లేకుండా మనం ఏది చేయలేం ఫ్యూచర్లో. ఇప్పుడు పైథాన్ మనం నేర్చుకుంటే ఫిజిక్స్ స్టూడెంట్గా వీ కెన్ క్రియేట్ మోడల్స్, సిమ్యులేషన్స్, ఫిజిక్స్ రిలేటెడ్గా మనం చాలా చేయొచ్చు. గ్రాఫ్స్ని ఈజీగా ప్లాట్ చేయొచ్చు. మ్యాట్ ప్లాట్ లిబ్ అని ఒకటి ఉంది పైథాన్లో. అండ్ చాలా లైబ్రరీస్ ఉన్నాయి అనాలిసిస్ చేయడానికి. సో అలాగే
చాలా స్కోప్ ఉంది. సో, చదివే టైంలోనే మనం ప్యారలల్‌గా చేసుకుంటే టైం సేవ్ అవుతది. రేస్‌లో ముందుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మేబీ లైక్ దిస్ ఈస్ ద వెరీ ఎగ్జాక్ట్ పాయింట్ పీపుల్ హ్యాస్ టు నో. హ్మ్. ఎందుకంటే కాలేజెస్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బేసిక్గా లైక్ చూసుకుంటే అందరూ ర్యాంకర్స్ వస్తున్నారు, బట్ దెర్ ఇస్ నో స్కిల్డ్ పీపుల్ కమింగ్ అవుట్ ఎగ్జాక్ట్. నా ఉద్దేశం. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ద రీజన్ లైక్ చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు. స్కిల్ ఉంటే ఆబ్వియస్గా దెర్ ఇస్ అ జాబ్. స్కిల్ లేదు, పీపుల్ చాలా మంది వస్తున్నారు, దెర్ ఇస్ నో యూజ్ కదా. మేబీ లైక్ యూ హ్యావ్ లైక్ గివెన్ అస్ ద వెరీ గుడ్ పాయింట్. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఫిజిక్స్లో అదంతా చేసి కార్పొరేట్లోకి వచ్చారు కదా. సో వాట్ వర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది? సో వాట్ ఈస్ ద రియాలిటీ యువర్ ఫేసింగ్ నౌ? సో, నాకు 2 ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో గ్రోత్. నేనేమనుకున్నానంటే జాయిన్ అయితే కొద్ది రోజుల్లో డైరెక్ట్‌గా నాకు ఒక గ్రోత్ అనేది ఇమ్మీడియేట్‌గా నేను నోటీస్ చేయొచ్చు అని అనుకున్నా. సెకండ్ ఏందంటే ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాకు ఇమ్మీడియేట్‌గా ఏర్పడుతుంది. ఓకే. నాకు ఫ్రీ టైమ్ అనేది చాలా దొరుకుతుంది. ఇలాగా అనుకున్నాను. సో, రియాలిటీ నేను చూసింది ఏందంటే కార్పొరేట్‌లో గ్రోత్ అనేది అంత ఈజీగా జరగదు. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఇప్పుడు మనం ఏ కంపెనీలో జాయిన్ అయినా గ్రోత్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే మనం కంపెనీకి ఉన్న ప్రాసెస్‌కి ఏదైనా మేజర్‌గా కాంట్రిబ్యూట్ చేస్తే మనకి గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గ్రోత్ అనేది అందరికీ జరగదు. ఒక కంపెనీలో అంటూ జాయిన్ అయిపోతే ఆటోమేటిక్‌గా ప్రమోషన్‌లు వచ్చేయడం, హైక్స్ వచ్చేయడం అంత ఈజీగా జరగవన్నమాట. సో, ఆ డిఫరెన్స్ అనేది నేను నోటీస్ చేస్తున్నాను. రెండోది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఆఫీస్ అయిపోతే అయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసి మన పని మనం చూసుకుందాం అనుకున్నా. ఓకే. బట్ రియాలిటీ ఎలాగుండిందంటే ఆఫీస్‌లో ఏది జరిగిందో ఇంటికొచ్చి ఐ హావ్ టు ఫైండ్ ఔట్ ఎందుకు మనకెందుకు ఎక్కడ స్టక్ అయిపోయాం, ఓకే. దాని బిహైండ్ రీజన్ ఏంది, దానికి మనం దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐలో నాకు ఏదైనా ఒక టాపిక్ అర్థం కాలేదు, స్టక్ అయిపోయినాను. ఓకే. మళ్ళీ రెండో రోజు ఆఫీస్కి వచ్చి దాన్ని చూస్తానా, లేకపోతే ఇప్పుడే నేను దాని గురించి వెతుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను క్లియర్ చేయాలి. హోంవర్క్ లాగా, క్లాస్ వర్క్ హోంవర్క్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో అలా టైం వచ్చి ఇప్పుడు బికాజ్ ఇట్స్ అ న్యూ థింగ్, కంప్లీట్లీ నాకు టెక్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను నా హోంవర్క్ నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ హోంవర్క్ ఏదో ముందరే చేసుకుంటే ఇప్పుడు టైం సేవ్ అయ్యి ఉండేది. సో డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ లేదంటే చాలా మంది ఫ్రెషర్స్ ఉంటారు కదా, నేను కార్పొరేట్ లైఫ్కి వెళ్ళాలి, కార్పొరేట్ జాబ్కి వెళ్ళాలని. సో వాళ్ళకి మీరు ఇచ్చే పాయింట్స్ ఏంటి? సో కార్పొరేట్ జాబ్ అనేది మంచిదే, ఇట్ ఈస్ గుడ్. దానికి కొంచెం ఇప్పుడు ఏం చెప్తారు, స్టెబిలిటీ అనేది ఉంటుంది. మనకి మెల్లిగా మనకి కెరియర్ మనం ఏర్పరచుకునే దాంట్లో మనకుండే ఆ కేపబిలిటీని బట్టి మనం మన కెరియర్ని మనం ఏర్పరచుకుంటాం. అది ఆటోమేటిక్గా వచ్చేదన్నమాట. సో మనం కాన్స్టెంట్గా ఇండస్ట్రీ ట్రెండ్స్ని అప్డేట్ చేయాలా. ఒక ప్లాన్ మనం కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు పెట్టుకున్న ప్లాను 1 year 2 yearsలో కూడా ఆ ప్లాన్ అట్లే ఉండదన్న, మారిపోతుంది ప్లాన్. ఇప్పుడు చాట్ జీపీటీ వస్తుందని ఒక 5 years బ్యాక్ మనం అనుకున్నామా? కాబట్టి ప్లాన్ అనేది మారిపోతూనే ఉంటుంది. మార్కెట్ ట్రెండ్స్ మారిపోతూనే ఉంటాయి, లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి, డిమాండ్స్ మారిపోతూనే ఉంటుంది, కొత్తవి వస్తూనే ఉంటాయి. సో మనకేంటంటే కొత్తగా నేర్చుకోవాలా, నాకున్నది సరిపోతుందని అనుకోకూడదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలా, ప్లాన్ మారితే ప్లాన్ని మనం మార్చుకోవాలా, మన ప్లాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలా. సెకండ్, మన అనుకున్న ప్లాన్ ఒకటే కాకుండా మనకు కావాల్సిన మన హాబీస్, మనకి ఎప్పుడైనా టైం దొరికితే వాటిని డెవలప్ చేసుకోవాలి. సో దట్ మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అదొక తయారై ఉంటుంది. కార్పొరేట్ జాబ్ అది సరిపోదు. వన్ ఫైన్ డే నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఆ పని చేసిస్తుంది, నీకెందుకు నేను శాలరీ ఇవ్వాలని చెప్పి లే ఆఫ్ చేసేసారు అనుకోండి, కంటెంట్ రైటర్స్. ఎగ్జాక్ట్లీ. సారీ, నో ఆఫెన్స్. కానీ ఇప్పుడు సడన్గా అలా జరిగిందంటే మీరు నెక్స్ట్ ఇంకొక దానికి వేరే దానికి జంప్ అవ్వడానికి మీకు ఒక ఆప్షన్స్ అనేది మీ దగ్గర ఉండాలా. సో మీ స్కిల్ సెట్ని వైడ్గా ఉంచుకోండి. స్కిల్ సెట్ అంటే టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా కూడా కొన్ని డెవలప్ చేసుకుంటే మీకు అది బాగా యూజ్ అవుతాయి. ఓకే, నైస్ టిప్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ బేసిక్గా. ఎందుకంటే మనకి ప్రాపర్గా టైం దొరికేదే మనకి జాబ్ లేనప్పుడు. అప్పుడు మనం ఏదైతే మనకి ప్యాషన్ ఉందో లేదంటే లైక్ ఈ సైడ్ ఇన్కమ్స్ లైక్ అలాంటివి కొన్ని జనరేట్ చేసేసుకుంటే అప్పుడే జాబ్కి వచ్చిన తర్వాత జాబ్ సైడ్ ఇన్కమ్ అయిపోతుంది. ఇట్ విల్ బి క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇన్కమ్ దెన్ జాబ్. మేబీ దట్స్ వాట్ యువర్ పాయింట్. అదే ప్యారలల్గా ఇది అది డెవలప్ అవుతూ పోతాయి. సో ఇదంతా బాగానే ఉంది. సో
వాట్ వాజ్ యువర్ జాబ్ సెర్చ్ ఎక్స్పీరియన్స్? మీరు ఎలా సెర్చ్ చేశారు అసలు జాబ్? సో ఇప్పుడు నేను వర్క్ చేసే జాబ్ వచ్చి నాకు నేను వెతుకుతూ ఉన్నప్పుడు నాకు జాబ్ డిస్క్రిప్షన్ కనిపించింది యాజ్ అ ఫ్రెషర్ వీ విల్ టేక్, అంటే ప్రయర్ నాలెడ్జ్ మీద దే డింట్ హ్యావ్ మచ్ డిస్క్రిప్షన్. యాజ్ అ ఫ్రెషర్ మేము ట్రైన్ అప్ చేస్తాం, మేనేజ్మెంట్ ట్రైనీ లాగా, అసోసియేట్ లాగా, మీకున్న నాలెడ్జ్ని బట్టి. సో నేను దానికి అప్లై చేసే ముందు నాకు రెఫరల్ అనేది దొరికింది. ఓకే. సో దానివల్ల నాకు ఈజీగా యాజ్ అ ఫ్రెషర్ నేను సెలెక్ట్ అయినాను. ఇంటర్వ్యూ రౌండ్స్ అని క్లియర్ అవ్వడానికి కూడా కొంచెం ఈజీగానే ఉండింది, బికాస్ ఇట్స్ అ ఫ్రెషర్ జాబ్. అంటే స్పెసిఫిక్గా ఈ వర్క్ ఉండాలా, ఈ టాలెంట్ ఉండాలా, ఈ స్కిల్ ఉండాలా అలాగా మెన్షన్ చెయ్యరు జనరల్గా యాజ్ అసోసియేట్ లేకపోతే ఆర్ యాజ్ అ కంప్లీట్ మేనేజ్మెంట్ ట్రైనీ అంతే. వెరాజ్ ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసినాక ఇప్పుడు నేను జాబ్ సెర్చ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒకటి మార్కెట్ ట్రెండ్స్ అంత ఫాస్ట్గా బాగా లేవు. సో ఇప్పుడు జాబ్ వెతకడం అంటే మనకి ఖచ్చితంగా మనం సర్టిఫికేషన్ అంటూ చూపించాలి, లేకపోతే మన రెజ్యూమే ఫిల్టర్ అవ్వడమే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు రెజ్యూమే ఫిల్టర్ కూడా ఏఐ వాడుతున్నారు మరి కంపెనీస్. సో నేను నా రెజ్యూమే సబ్మిట్ చేస్తే నాది అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను కొన్ని సర్టిఫికేషన్స్ అఫీషియల్గా చేసినవి చూపించాలా, అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం షో చేస్తే మేబీ మనకి సరైన జాబ్స్ దొరుకుతాయి. బట్ సో ఫార్ నా ఎక్స్పీరియన్స్ వచ్చి అంత పాజిటివ్గా లేవు. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇంటర్వ్యూలో అడిగినట్టే మేబీ లైక్ మీకు చాలా రోజులు అయింది కదా ఇంటర్వ్యూ ఫేస్ చేసి, సో వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? నా ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు టెంపరీగా ఏంటంటే నా డిగ్రీ కంప్లీట్ చేసి డేటా సైన్స్లో అలాంటి రోల్లో వెళ్ళాలనేది నా మెయిన్ గోల్. బట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే నాకు రీసెర్చ్ అనేది ఇప్పటికీ నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోలేదు. సో ఐ వాంట్ టు ఎండ్ అప్ సమ్వేర్ వేర్ మై రీసెర్చ్ స్కిల్స్ కెన్ బి పుట్ టు యూజ్. అంటే ఐ హవ్ బీన్ లిజనింగ్ ఆన్లైన్, చాలామంది చెప్తున్నారు ఇప్పుడు లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్లో కాగ్నిటివ్ లోడ్ తగ్గించడానికి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ దాన్ని బేస్ చేసి చేయడం. ఆల్రెడీ మన దగ్గర పేపర్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ రిలేటెడ్, ఆల్రెడీ వర్క్ చాలా వరకు చేస్తున్నారు ఇమేజ్ రికగ్నిషన్కి లేకపోతే వాయిస్ రికగ్నిషన్కి, ఇలాంటి అప్లికేషన్స్కి చాలా స్కోప్ ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్. బట్ ఫ్యూచర్లో ఎలాగంటే నాన్ లీనియర్ డైనమిక్స్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లవ్డ్ యాజ్ అ ఫిజిక్స్ స్టూడెంట్. సో నాన్ లీనియర్ డైనమిక్స్ అనేది వీ డూ ఫర్ అండర్స్టాండింగ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఇప్పుడు వెదర్ ప్రెడిక్షన్ అనుకోండి, ప్రెడిక్ట్ చేయలేం, అది కూడా డేటానే. అట్ ది ఎండ్ వెదర్ ప్రెడిక్షన్ చేయడం కూడా డేటానే. దానికి మనం వాడే మ్యాథమెటికల్ మోడల్స్ అనేది ఏది ఉందో, మ్యాథమెటికల్ మోడలింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, దానికి నాన్ లీనియర్ టర్మ్స్, నాన్ లీనియర్ డైనమిక్స్ అనేది దట్ ఈస్ ద సబ్జెక్ట్, అది కంప్లీట్ సబ్జెక్ట్ అనుకోండి. అది నాకు థియరటికల్ ఫిజిక్స్, యాజ్ అ థియరటికల్ ఫిజిస్ట్ ఎంతూజియాస్ట్ నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఒక స్కోప్ క్రియేట్ అయిందనమాట, ఎక్స్ప్లోరింగ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, లేకపోతే ఎక్స్ప్లోరింగ్ డేటా యాజ్ అ ఆస్ట్రోఫిజిసిస్ట్. ఆస్ట్రోఫిజిక్స్కి మనకి టెలిస్కోప్స్ నుంచి వచ్చే డేటా కానీ, లేకపోతే మనకి శాటిలైట్స్ నుంచి వచ్చే డేటా కానీ, లేకపోతే జియో డేటా, మనకి జియోలాజికల్ డేటా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మనకి హ్యూజ్ డేటా సెట్స్లో స్టోర్ అయి ఉంటుంది. దానికి మోడలింగ్ బిల్డ్ చేయాలా, ప్రిడిక్షన్ బిల్డ్ చేయాలా, ఇవన్నీ కూడా డేటా సైన్స్ కిందనే వస్తుంది. సో ఈ రీసెర్చ్ ఆపర్చునిటీస్ లాంగ్ టర్మ్లో ఆ డైరెక్షన్లో వెళ్ళాలనేది ఒక ఆశ. ఎక్సలెంట్, హోప్ దట్ వే విల్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తన్వి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బేసిక్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందని. అండ్ ఫిజిక్స్కి నేను చదువుకున్నాను కానీ ఫిజిక్స్, బట్ నాకైతే ఇంత నాలెడ్జ్ అస్సలు లేదు. అండ్ చాలా టెర్మినాలజీస్ ఏదైతే మీరు వాడారో అవి నాకు తెలియడం కూడా తెలియదు బేసిక్గా. సో యా, అండ్ ఫిజిక్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన థింగ్ ఏముంది బేసిక్గా? ఫిజిక్స్ అండర్స్టాండింగ్ ద యూనివర్స్ త్రూ మ్యాథమెటిక్స్. కాన్సెప్ట్ బాగుంది, కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దట్? ఎలాగా అంటే ఇప్పుడు నాకు ఈ టేబుల్ని నేను ఇట్లా రొటేట్ చేస్తే ఎంత స్పీడ్ నేను ఇస్తే అది ఇక్కడ నుంచి అంత దూరం వెళ్తుంది రొటేట్ అవుతూ. నాకు ఇది తెలుసుకోవాలా అంటే నేను ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఒకటి రాసేయచ్చు, నాకు నెక్స్ట్ దాని బిహేవియర్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఎర్త్లో ఉండే ఇప్పుడు గ్రావిటేషన్ ఎంత ఉంది, నేను ఇక్కడ లేకపోతే మూన్లో నించుకుంటే నా వెయిట్ ఎంత ఉంటుంది. ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్, ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్, అండర్స్టాండింగ్ ద యూనివర్స్,
అనేది మనం ఎలా చేస్తాం, మ్యాథమెటిక్స్ Yeah. దాంతో చేస్తాం. సో అది నాకు చాలా అట్రాక్టివ్ అనిపించింది సబ్జెక్ట్ గురించి. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ రియలీ లవ్ ఫిజిక్స్ ఈవెన్ నౌ. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఐ అండర్స్టాండ్ ది యూనివర్స్ త్రూ మ్యాథమెటిక్స్. ద లైన్ యూ సెడ్ నో దట్ ఈస్ గుడ్ బేసికలీ. అండ్ యా, అయిపోయి నా క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ బియాండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ యూ కెన్. దట్ ఈస్ యువర్ కెమెరా. ఐ రియలీ నాకు వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు. నేనే థ్యాంక్స్ చెప్పాలి బేసిక్గా. లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఎపిసోడ్ రిలీజింగ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో యా, మేబీ లైక్ యా. సెకండ్ థింగ్, హలో కొలీగ్ ఛానల్ చూడండి, టైం వేస్ట్ చేయకండి. జాబ్ కావాలా, ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ హలో కొలీగ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. తను ఎవరో చెప్పలేదు ఇలా. యా, థ్యాంక్ యూ సో మచ్. యా.